సార్ Yes. ఇప్పుడున్న యువకులకే హార్ట్ అటాక్ వస్తే చనిపోతున్నారు. మన న్యాచురోపతిలో హార్ట్ అటాక్ నుంచి ఈ యువతను కాపాడటానికి ఉన్న పరిష్కార మార్గాలు చెప్పరా? యా ష్యూర్. యాక్చువల్గా ఇప్పుడు ఉన్న కాలంలో ఎక్కువ మందికి హార్ట్ ప్రాబ్లం రావడానికి చాలా కారణాలు ఉంటాయి. బట్ కొన్ని కారణాలు నేను చెప్తా ఇప్పుడు. ఓకే, సో బికాస్ వీ హ్యావ్ ఎ లిమిటేషన్ ఫర్ ద టైమింగ్స్. Yes. సో కొన్ని కారణాలు చెప్తాను. మేజర్ కారణాలు అక్కడ ఏంటి అంటే లైక్ ఆయిలీ ఫుడ్. ఓకే సార్. దట్ ఈస్ వన్ ఆఫ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓకే సార్. విషయం అన్నమాట. ఓకే, సో ఆయిలీ ఫుడ్ మనం తగ్గించాలి. ఓకే. మన ఆహారంలో డైలీ బేసిస్లో ఆయిలీ ఫుడ్ మనం తగ్గించాలి. దట్ ఈజ్ నెంబర్ 1. అండ్ ఫ్రీక్వెంట్లీ మనం ఫుడ్ తీసుకుంటే ఉంటున్నాం అంటే ఈవెన్ అది కూడా మనం కొంచెం కంట్రోల్ చేయాలి. ఓకే. ఓకే, ఎలా చేయకుండా ఒకరు సపోజ్ బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్ ఆ విధానంగా తీసుకుంటే కనీసం మినిమం 6 hours గ్యాప్ ఉండాలి. ఓకే. బికాజ్ ఫుడ్ టు ఫుడ్ 6 hours గ్యాప్ ఉంటేనే అప్పుడు మాత్రం హెల్త్ మనకు కొంచెం బాగుంటుంది. ఓకే. ఓకేనా? సో ఈ టైమింగ్స్ మెయింటైన్ చేయాలి ఒకరు. ఓకే, అపార్ట్ ఫ్రమ్ దట్ మనకు నార్మల్గా హార్ట్ అటాక్ రావడానికి అతి ముఖ్యమైన కారణం ఏంటంటే లైక్ కొలెస్ట్రాల్ మనకు పెరిగిపోతుంది అన్నమాట. కొలెస్ట్రాల్ ఎప్పుడైనా సరే మన శరీరంలో బాగా పెరిగిపోతే అక్కడ ఏమవుతుందంటే మనకు హార్ట్ ఆర్టరీస్ అన్ని బ్లాక్ అవడం అవకాశం ఉంది. ఓకే. సో బ్లడ్ థిక్ అయిపోతుంది, దానివల్ల వాళ్ళకు కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది. కొలెస్ట్రాల్ పెరిగిపోయి అక్కడ ఏమవుతుందంటే ప్లేక్స్ అన్ని అక్కడ హార్ట్ ఆర్టరీ మనకు అక్కడ డిపాజిట్ అయిపోయి లాస్ట్కి ఏమవుతుందంటే అక్కడ థిక్నెస్ మనకు తగ్గిపోతుంది. ఓకే. ద డయామీటర్ ఆఫ్ ద ఆర్టరీస్ తగ్గిపోవడం అవకాశం ఉంది అక్కడ. ఓకే సార్. సో తగ్గిపోతే అక్కడ ఏమవుతుంది బ్లడ్ సర్క్యులేషన్ ఎలా జరగాల్సింది అది అట్లా జరగదు. ఓకే. ఓకే, సో దిస్ ఈజ్ వెరీ క్లియర్ కట్. ఓకే. అండ్ అప్పుడు ఏమవుతుందంటే మనకు శరీరంలో ప్రెషర్ పెరుగుతాయి, హార్ట్లో ప్రెషర్ పెరుగుతాయి. ఓకే. అందుకే చెప్తారు ఏంటంటే బ్లడ్ ప్రెషర్ ఈయనకు వచ్చేసింది. సో బ్లడ్ ప్రెషర్ వచ్చేస్తే వాళ్ళకు హార్ట్ అటాక్ ఎప్పుడైనా రావచ్చు, ఓకే. వాళ్ళకు పారాలిసిస్ ఎప్పుడైనా రావచ్చు. ఓకే, సో దీస్ ఆర్ ద మేజర్ ప్రాబ్లమ్స్ జనరలీ కమ్స్ డ్యూ టు అవర్ అన్హెల్తీ ఫుడ్ హ్యాబిట్. ఓకే, సో హెల్తీ ఫుడ్ హ్యాబిట్ మనం జనరలీ గ్రహించాలి. అండ్ హెల్తీ ఫుడ్ హ్యాబిట్ అంటే జనాలు దృష్టిలో ఏంటి అని క్వశ్చన్ ఉంటుంది అక్కడ. బట్ నా ఉద్దేశం ప్రకారంగా ఏంటంటే అట్లీస్ట్ 50% మనం తీసుకున్న ఆహారంలో 50% మనకు ఆల్కలైన్ డైట్ ఉన్నది. ఓకే. అండ్ 50% నార్మల్ డైట్ ఉండొచ్చు. ఓకే, సపోజ్ లెటస్ పొద్దున పూట మీరు నార్మల్ బ్రేక్ఫాస్ట్ మనం తీసుకోకుండా మనం ఏం చేయాలంటే ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తినొచ్చు, ఓకే. స్ప్రౌట్స్ తినొచ్చు. ఓకే, సో దట్ షుడ్ బి యువర్ డైట్ ఓన్లీ ఇన్ ద మార్నింగ్ అవర్స్. ఓకే. అండ్ మధ్యాహ్నంకి మనం ఏం చేయాలంటే లెటస్ అరౌండ్ 500 grams మనం వెజిటబుల్ తినాలి, లైక్ కీరా, క్యారెట్, బీట్రూట్. ఓకే. ఓకే, ఇది తినేసిన తర్వాత రెస్ట్ ఆఫ్ ద గ్యాప్ ఎంత ఉంటే అది మనం ఏం చేయాలంటే నార్మల్ ఫుడ్తో ఫిల్ చేయాలి, ఓకే. అంతే. సో దట్ షుడ్ బి యువర్ లంచ్. అండ్ డిన్నర్కి వచ్చేసరికి కూడా సేమ్ థింగ్ అప్లైస్. సేమ్ ఫస్ట్ ఒక 500 grams మనం వెజిటబుల్ తినేసి తర్వాత మనం నార్మల్గా నార్మల్ ఆహారం వాళ్ళకి తీసుకోవచ్చు. ఓకే. సో ఎలా చేస్తే 6 hours గ్యాప్ ఇచ్చి వాళ్ళు తింటే 3 times ఫుడ్ తిన్నా సరే వాళ్ళకి ఇబ్బంది ఏమి ఉండదు. ఓకే. లేకపోతే ఇప్పుడు ఉన్న కాలంలో ఓకే ఇప్పుడు ఫస్ట్ మనం తినడానికి కూర్చుంటే ఇమ్మీడియట్లీ వాట్ వీఆర్ డూయింగ్, ఓకే ఆల్ ద హాట్ ఐటమ్స్ తినడం, అవును. అగైన్ తర్వాత మళ్ళీ నార్మల్ ఫుడ్ తీసుకోవడం, అవును. అండ్ ఆ తర్వాత ఏంటంటే ఏమైనా స్వీట్స్ ఉంటే తీసుకోవడం, లేకపోతే ఐస్ క్రీమ్ తినడం. అవును. ఓకే, దీస్ ఆర్ ఆల్ వెరీ అన్హెల్తీ ఫుడ్ హ్యాబిట్. ఓకే. అది ఎందుకు అన్హెల్తీ అని చెప్తున్నా అంటే ఇఫ్ యూ థింక్ ఆఫ్ ఐస్ క్రీమ్, ఇట్ ఈస్ మేడ్ ఆఫ్ ద మిల్క్. ఓకే, అండ్ మిల్క్ ఈజ్ నాట్ అట్ ఆల్ అడ్వైజబుల్ ఫర్ ద హార్ట్ పేషెంట్. ఓకే, బికాస్ మిల్క్ ద్వారా మనకు కొలెస్ట్రాల్ 100% పెరగడం అవకాశం ఉంది అక్కడ. ఓకే. అందుకని మిల్క్ ఆపేయాలి. ఎనీ సైడ్ ఆఫ్ అనిమల్ ఫుడ్ that also creates the very bad impact in the body due to the excessive cholesterol. ఓకే, సో అప్పుడు ఏమవుతుందంటే ఆ ఎక్సెసివ్ కొలెస్ట్రాల్కు మనం నార్మలైజ్ చేయాలంటే మనం ఈ టైప్ ఫుడ్ హ్యాబిట్కి వచ్చేయాలి. ఓకే, సో
ఈ అనిమల్ ప్రోటీన్ మనం తగ్గించాలి, మిల్క్ అండ్ మిల్క్ మేడ్ ఐటమ్స్, డైరీ ప్రొడక్ట్స్ మనం తగ్గించాలి, ఆయిలీ ఫుడ్ తగ్గించాలి. ఇది అన్నీ తగ్గిస్తే అక్కడ ఏమవుతుందంటే మీకు కొలెస్ట్రాల్ పెరగదు, ట్రైగ్లిసరైడ్ పెరగదు. అప్పుడు ప్లేక్స్ ఉన్నా సరే ప్లేక్స్ కూడా మీ ఆర్టరీ నుంచి బయటికి వస్తాయి. ఓకే, ఆటోమేటికలీ క్లీన్ అవడం మొదలు పెడతాయి. ఓకే, అప్పుడు ఏమవుతుందంటే లైక్ యూ వోంట్ బీ ఏబుల్ టు గెట్ హార్ట్ అటాక్. మీకు హార్ట్ అటాక్ రాదు అప్పుడు, బికాజ్ యువర్ ఫుడ్ హ్యాబిట్ ఈస్ ప్రాపర్లీ డన్ అక్కడ ఫర్ ద డే. ఓకే. సో ఈ టైప్ అలవాటు చేయాలి. అండ్ డైలీ బేసిస్లో 1 అవర్ ఖచ్చితంగా ఒకరు ఎక్సర్సైజ్ చేయాలి. ఓకే, అండ్ టాక్సిక్ మెటీరియల్స్ ఏమైనా ఉంటే అది మన బాడీ నుంచి బయటికి వెళ్ళిపోవాలంటే మనం అట్లీస్ట్ వన్స్ ఇన్ 15 days మనం ఒక్క రోజైనా మనం ఫాస్టింగ్ ఉండాలి. ఓకే, వీ హ్యావ్ టు బీ విదౌట్ ఫుడ్. అప్పుడు ఏమవుతుందంటే మన శరీరంలో ఆటోఫేజీ జరుగుతాయి. ఓకే, ఆ ఆటోఫేజీ ద్వారా ఆటోఫేజీ ప్రాసెస్ ఏంటని ప్రతి ఒక్కరికి ఒకటి మైండ్లో ఉంటుంది. ఆటోఫేజీ ప్రాసెస్ ఏంటంటే నార్మల్గా సపోజ్ మీరు ఈరోజు తినలేదంటే అక్కడ మీ బాడీలో ఏం జరుగుతుంది అది చెప్తున్నా మీకు. తినకుంటే ఉంటే ఓన్లీ వాటర్ తాగుతున్నారంటే ఎక్సెప్ట్ వాటర్ యూ షుడ్ నాట్ టేక్ ఎనీథింగ్. ఓకే, సో అప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే లైక్ మీ బాడీలో ఉన్న సెల్స్, మీ బాడీలో ఉన్న చెత్త మెటీరియల్స్కు మొత్తం తినడం మొదలు పెడతాయి, టాక్సిక్ మెటీరియల్స్ మొత్తం తినడం మొదలు పెడతాయి. ఓకే, సో అప్పుడు ఏమవుతుందంటే మీ బాడీలో ఉన్న ఎక్స్ట్రా ఫ్యాట్స్ అన్నీ కరుగుతుంది. అండ్ దాంతోపాటు టాక్సిన్స్ ఏమైనా ఉంటే ఆ టాక్సిన్స్ కూడా మీ బాడీలో ఉన్న సెల్స్ అన్నీ తినేస్తాయి. ఓకే, సో టాక్సిన్స్ మీ బాడీలో తగ్గిపోయింది. ఓకే, అండ్ టాక్సిన్స్ తగ్గితే ఆటోమేటికలీ ఏమవుతుందంటే మన హార్ట్ ఆర్టరీ కూడా క్లియర్ అవడం మొదలు పెడతాయి. ఓకే, సో దట్ ఈస్ ద ఆల్టర్నేట్ సొల్యూషన్. సో ఆటోఫేజీ మన బాడీలో జరగాలంటే అట్లీస్ట్ 1 day in 15 days మనం ఫాస్టింగ్ ఉండాలి. సో ఎక్సర్సైజ్, ఫుడ్ హ్యాబిట్ అండ్ ఫాస్టింగ్ వన్స్ ఇన్ 15 days ఇది మాత్రం మీరు చేశారంటే మీకు హార్ట్ ప్రాబ్లం ఉన్నా సరే లేకపోతే హార్ట్లో మీకు ఆర్టరీలు బ్లాకేజ్ ఉన్నా సరే కూడా మీకు కరగడం మొదలు పెడతాయి. సో ఆటోమేటికలీ యూ కెన్ మెయింటైన్ ఏ హెల్దీ లైఫ్ అండ్ యూ వోంట్ గెట్ హార్ట్ అటాక్. ఓకే, అండ్ దీనిలో యాక్చువల్గా ఇంకొకటి ఏమొస్తుందంటే లైక్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ దే థింక్ హార్ట్ అటాక్ వచ్చేసింది, ఆ టైంలో ఒకరికి మనం ఎలా హెల్ప్ చేయాలి. ఓకే, సో ఈ టైప్ క్వశ్చన్స్ కూడా వచ్చాయి, అందుకే చెప్తున్నాను. అక్కడ ఏంటంటే మనకు ప్రతి ఒక్కరు ఇంట్లో అల్లం ఉంటాయి. ఓకేనా, సో అల్లం మనం ఏం చేయాలంటే అరౌండ్ 15 grams అల్లం తీసుకొని ఒకరికి హార్ట్ అటాక్ వస్తుందంటే హార్ట్ అటాక్ సిమ్టమ్స్ మనకు డెవలప్ అయిందంటే అప్పుడు ఈ అల్లం తీసుకొని మనం తినడం మొదలుపెట్టాలి. లేకపోతే లెడసే ఒకరికి హార్ట్ అటాక్ వచ్చేసింది, పడిపోయారు, వాళ్ళ అన్కాన్షియస్ అయిపోయారు, వాళ్ళ నములుకోలేరు, అప్పుడు ఏం చేయాలని క్వశ్చన్ వస్తుంది. అక్కడ ఈ అల్లం ముక్క మనం తీసుకొని దంచేసి వాళ్ళకు 4 కింద పెట్టాలి, మౌత్ ఓపెన్ చేసి 4 కింద మనం పెట్టేయాలి. పెట్టేస్తే ఇమీడియట్లీ ఇఫ్ యూఆర్ టేకింగ్ యాక్షన్ దెన్ సపోజ్ వాళ్ళకు డెత్ కాలేదంటే 100 to 100% యూ కెన్ సేవ్ ఎ లైఫ్. ఓన్లీ ఈ అల్లం వల్ల, ఓన్లీ ఈ అల్లం ఒకే ఒక ఐటమ్ హూ కెన్ గివ్ ద ఇన్స్టాంట్ రిలీఫ్ ఫ్రమ్ ద హార్ట్ అటాక్. అండ్ పర్సన్ లేచి కూర్చుంటారు అప్పుడు, బట్ ఇమీడియట్ చేయాల్సిన పని అది, లేకపోతే పర్సన్ది డెత్ అయిపోయింది తర్వాత మీరు వెళ్ళి చేస్తే అది పనికి రాదు. సో దాట్ గోల్డెన్ పీరియడ్ మే బి అరౌండ్ 10 minutes. విదిన్ దట్ 10 minutes of time, if you are doing this, you can save a person's life with the natural way, without any medication, without any injection, nothing is required. లేకపోతే సపోజ్ ఒకరికి హార్ట్ అటాక్ వస్తుంది, వచ్చినప్పుడు సిమ్టమ్స్ వాళ్ళకి చెప్పడం మొదలుపెట్టారు. ఈ సిమ్టమ్స్ చెప్పినప్పుడు మీరు వాళ్ళకు చేయాల్సింది ఏంటంటే ఇమ్మీడియట్లీ ఈ అల్లం నములుకోమని చెప్పాలి. అల్లం ముక్క నములుకోవడం మొదలు పెడితే ఎప్పుడు వరకు కళ్ళు నుంచి నీళ్ళు రాలేదు అప్పుడు వరకు నములుకోవాలి. నములుకుంటే మీ కళ్ళు నుంచి నీళ్ళు వచ్చేసరికి మీ హార్ట్ పెయిన్ తగ్గిపోతుంది, మీ హార్ట్ అటాక్ తగ్గిపోతుంది, మీ హార్ట్ అటాక్ నుంచి మీకు రిలీఫ్ వచ్చేస్తుంది. సో ఆ తర్వాత ఎప్పుడైనా సరే ఫర్దర్గా మనం వెళ్ళి మనం టెస్ట్ చేయొచ్చు, లైక్ ఏమైంది, ఎందుకు నాకు ఎట్లా అయింది అని. అప్పుడు తెలుస్తుంది మనకు వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్లీ ప్రాబ్లమ్ అని తెలుస్తుంది. బట్ అట్లీస్ట్ యూ విల్ హ్యావ్ టైమ్ టు గో టు ద హాస్పిటల్. అండ్ సపోజ్ యూ ఆర్ స్టేయింగ్ ఇన్ ఏ రూరల్ ఏరియా, ఎక్కడైనా సరే రిమోట్ ఏరియాలో మీరు ఉంటున్నారు. ఓకే,
అక్కడ మీకు హార్ట్ అటాక్ వచ్చింది, నియర్ బై దర్ ఇస్ నో హాస్పిటల్, నో మెడికల్ స్టోర్, అప్పుడు మీరు ఏం చేస్తారు చెప్పండి? సో దిస్ ఈస్ ద బెస్ట్ వే టు సేవ్ ఏ పర్సన్. ఓకే, అండ్ దిస్ ఈజ్ వాట్ న్యాచురోపతి సేస్. అండ్ దీంతో పాటు ఇన్ కేస్ ఎవరికైనా సరే సపోజ్ ఒక డాక్టర్ చెప్పేశారు మీకు హార్ట్లు బ్లాకేజ్ బాగా పెరిగిపోయింది, 80%, 85%, 90% వరకు మీకు బ్లాకేజ్ వచ్చేసింది, మీరు ఎంత తొందరగా బైపాస్ చేస్తే అంత మంచిది, లేకపోతే మీకు ఎప్పుడైనా రిస్క్ ఫేస్ చేయాల్సిన అవుతుందని చెప్పారు అనుకో, అప్పుడు ఏమవుతుందంటే దే కెన్ కమ్ టు మై క్లినిక్. సో నా దగ్గర మెడిసిన్స్ ఉన్నాయి, కొన్ని న్యాచురల్ మెడిసిన్స్ ఉన్నాయి. ఆ మెడిసిన్స్ వాళ్ళు వాడితే వాళ్ళకు 100% వాళ్ళకు ఆ బ్లాకేజ్ అక్కడ క్యూర్ అయిపోతుంది. అండ్ వాళ్ళకు ఆ టైప్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సిన అవసరం లేదు, సర్జరీకి వెళ్ళాల్సిన అసలు అవసరమే లేదు. సో సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఆర్ దేర్. సో దీస్ ఆర్ ద ఆప్షన్స్. అండ్ ఎమర్జెన్సీ రెమెడీ కూడా మీకు చెప్పాను. అండ్ ఇన్ కేస్ ఒకరికి బైపాస్ సర్జరీ ఒకరు సజెస్ట్ చేశారంటే, వాళ్ళ సర్జరీ చేయకుండా నా దగ్గరికి వచ్చారంటే వాళ్ళ 100% వాళ్ళ సేఫ్ అవుతుంది. దే డోంట్ హ్యావ్ టు గో ఫర్ సర్జరీ బికాజ్ వీ హ్యావ్ సో మచ్ ఆఫ్ ట్రీట్మెంట్. ఓకే.